Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఇయర్ రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ కల్కి అండ్ దేవరా. టాలీవుడ్ కి సంబంధించినట్టు బిగ్ స్టార్స్ యాక్ట్ చేసిన మూవీస్ కావడం ఒకటైతే వీటిని మించే రేంజ్ మూవీస్ వేరే ఏది కూడా ఇండియాలో రిలీజ్ కాకపోవడం మరొక విశేషం. ఒక మూవీ బడ్జెట్ 300 కోట్ల పైగా ఉండగా మరో మూవీ బడ్జెట్ ఏకంగా 600 కోట్లు. అంటే ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అండ్ 2 మూవీస్ కి సెకండ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. కల్కి అయితే అసలు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కూడా అప్పుడే చెప్పలేం. సో యాజ్ ఏ టాలీవుడ్ ఆడియన్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన ఆ టైం. ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ లో కనిపిస్తే చాలు, వాళ్ళ ఓపెనింగ్స్ లో సగం వచ్చినా చాలు అనుకునే రేంజ్ నుంచి వాళ్ళ సినిమాల ఓపెనింగ్స్ ని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసే రేంజ్ కు వచ్చాం. బట్ ఏం జరుగుతుంది, వేరే హీరో సినిమా రిలీజ్ అయితే ట్రోల్ చేయడం, వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అయితే తెలుగు సినిమా అంటూ ప్రచారాలు, వాళ్ళ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే యునైటెడ్ టాలీవుడ్ వెంటనే గుర్తొచ్చేస్తుంది. వాట్స్ ద రీజన్? ఎందుకు ఆ హీరో సినిమాలే టాలీవుడ్ కి రిప్రజెంటేషన్ గా ఉండాలి, మిగిలిన హీరోల కెరీర్స్ ఎదగకూడదా? ఇప్పుడు ఎలానే ఊరుకుంటే ఇది అందరి హీరోల సినిమాల విషయంలో జరుగుతుంది. బాగున్న సినిమాను కూడా ఏదో డిజాస్టర్ అన్నట్టు ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నారు. ఈ రోజు దేవరా తెలుగు స్టేట్స్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ నార్త్ లో కూడా సూపర్ గా రన్ అవుతుంది. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళంతా ఒక్కొక్కరు నెగిటివ్ పాయింట్స్ కాకుండా ఒక్కో పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడగలిగితే ఇది ఇంకో లెవెల్లో ఉండేదేమో. ఇలాంటి టైంలో మనకి యునైటెడ్ టాలీవుడ్ గుర్తురాదు. గవర్నమెంట్ ఏకంగా సినిమాల విషయంలో వేలు పెడుతూ చీప్ గా టికెట్ రేట్స్ ని తగ్గిస్తూ ఒక హీరో ఫిల్మ్ కెరీర్ ని తగ్గిద్దామని చూసినప్పుడు గవర్నమెంట్ కి వెంటకు చూపించి నిలబడి మరీ 100 కోట్ల షేర్ కొట్టాడు ఒక రీమేక్ మూవీతో. అప్పుడు కూడా ఈ యునైటెడ్ టాలీవుడ్ గుర్తురాదు. సన్నాసి చెప్పండి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేసుకుని చిత్రపరిశ్రమ వదిలేమని చెప్పండి. మీరు అనుకోవచ్చు మన సినిమా మిగతా మన సినిమాల పరిస్థితి అంటే మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ. జిఎస్టీ నెంబర్స్ ని మైనస్ చేస్తూ ఈ హీరోకి 100 కోట్ల షేర్ మూవీ లేదని ట్రోల్స్ చేస్తారు. అప్పుడే కదా వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేది. భీమ్లా నాయక్ డే 1 2 ఫుల్ రన్. ఆంధ్రలో పడిన ఫుట్ ఫాల్స్ గ్రేటర్ దెన్ బాహుబలి 2. బట్ టికెట్ రేట్స్ ని 10-20 పెట్టడంతో టాప్ 10 లో కూడా వెళ్ళలేకపోయింది ఆ ఫిల్మ్. గుంటూరు కారం సర్కార్ వారి పాట అంత డిజాస్టర్ టాక్ ని ప్రీమియర్స్ గా రావడానికి రీజన్ ఏంటి? పేరుకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అని క్లాష్ ఉన్నా కూడా వీళ్ళ మధ్య పుల్లలు పెట్టింది ఎవరు? తన సినిమా సరిగ్గా ఆడలేదన్న కోపంతో అదే సినిమాని మళ్ళీ తీస్తే సూపర్ హిట్ చేస్తాం, యునైటెడ్ టాలీవుడ్ అని అప్పుడే వస్తుంది. ఫారెన్ కి వెళ్లాలనుకునే ఇంగ్లీష్ రాని ఇండియన్స్ దొంగచాటుగా వెళ్లి ఎలా ఇరుక్కున్నారు, ఎన్న అవస్థలు పడ్డారన్న మంచి కాన్సెప్ట్ తో మూవీ తీస్తే కనీసం తెలుగు స్టేట్స్ వరకు కూడా రానివ్వం. చాలా మంది నెపోటిజం గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సినిమాని తొక్కిస్తున్నారని డంకి మీద ఏడ్చారు. యాక్చువల్లీ ఇక్కడ నెపోకిడ్ ఎవరు? ఈ రోజుకి ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే అది పుష్ప 2. అది డే 1 ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందని తెలిసినా కూడా ఎందుకని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు? యునైటెడ్ టాలీవుడ్ అనే ముసుగులో ఇంకా చాలా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ ఎంత అలర్ట్ గా ఉంటే అంత మంచిది. ఇక అసలు టాపిక్ లోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఒక డ్రామా నడుస్తుంది. దేవరకి వస్తున్నవి ఫేక్ కలెక్షన్స్ అని. బుక్ మై షో చాలా క్లియర్ గా చెప్తుంది అని. 1.28 మిలియన్ టికెట్ సోల్డ్ అయిన కల్కి ఈ సినిమాకి 191 కోట్లు వస్తాయి. 6 లక్షల టికెట్ సోల్డ్ అయిన సినిమాకి 172 కోట్లు ఎలా వస్తాయి అంటూ ఒకసారి ఈ విషయానికి వస్తే డే 1 ప్రొడ్యూసర్స్ వదిలిన లెక్కల ప్రకారం కల్కి డే 1 కలెక్ట్ చేసిన గ్రాస్ 191.5 కోట్లు. ఇక దేవర నుంచి మేకర్స్ వదిలిన పోస్టర్ ప్రకారం ఈ మూవీ కలెక్ట్ చేసిన గ్రాస్ 172 కోట్లు. రెండు సినిమాలకి ఇన్ఫ్లేటెడ్ నెంబర్స్ అయితే ఉన్నాయి. తీసేసి ట్రేడ్ యావరేజ్ నెంబర్స్ చూసుకుంటే కల్కి 180 కోట్లు, దేవరకి 145 కోట్లు. ఇది ఎవరైనా ఒప్పుకునే నెంబర్స్. ఒకసారి బుక్ మై షో విషయానికి వస్తే కల్కి డే 1 24 అవర్స్ కంప్లీట్ అయ్యేలోపు 1.28 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. దేవరాకి 6,05,000 టికెట్స్ మాత్రమే ఎత్తాయి. మరి ఎంత నెంబర్స్ ఎలా వచ్చాయి అంటే ఇది లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో బుక్ అయిన టికెట్స్ తప్ప ఫస్ట్ డే కి జరిగిన బుకింగ్స్ కాదు. సో కనిపిస్తున్న నెంబర్ లాస్ట్ 24 అవర్స్ లో బుక్ అయిన టికెట్స్ మాత్రమే. అంటే ఇందులో డే 1, డే 2, డే 3 అండ్ డే 4 తో పాటు బుకింగ్స్ ఎన్ని రోజులకైతే ఓపెన్ చేశారో అప్పటి వరకు బుక్ అయిన టికెట్స్ కౌంట్. కల్కి రిలీజ్ అయింది థర్స్డే, అంటే 4 డేస్ లాంగ్ వీకెండ్ ఉందన్నమాట. సో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే తో పాటు వర్కింగ్ డేస్ లో బుక్ అయిన టికెట్స్ అన్ని కలిపితే 1.28 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. ప్రభాస్ ఇండియా వైడ్ పాపులర్ యాక్టర్. నార్త్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. ఇది ఎలానో కంటెంట్ బేస్డ్ హైప్ తెచ్చుకున్న ఫిల్మ్ కాబట్టి ఆబ్వియస్లీ బుకింగ్స్ అనేవి గట్టిగా జరిగాయి. సో 1.28 మిలియన్ అనేది 24 అవర్స్ లో జరిగిన బుకింగ్స్ మాత్రమే. ఇక దేవరా విషయానికి వస్తే ఆఫ్లైన్ లో మూవీకి బజ్ ఉన్నా కూడా ఆన్లైన్ లో బుకింగ్స్ చాలా తక్కువగా జరిగాయి. ఎక్కడో హైదరాబాద్ వంటి 1-2 సిటీస్ లో తప్ప ఈవెన్ నార్త్ లో కూడా చాలా తక్కువ బుకింగ్స్ జరిగాయి. పైగా రిలీజ్ అయింది ఫ్రైడే రోజు. ఇంకా సాటర్డే అండ్ సండే అయితే నో బుకింగ్స్. చాలా చోట్ల గ్రీన్ గానే కనిపించింది. సో లాస్ట్ 24 అవర్స్ లో 6,05,000 టికెట్స్ బుక్ అయ్యాయి. సినిమాకి ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ లో టికెట్స్ బాగా సోల్డ్ అయ్యాయి. పైగా 1AM షో సింతే అని ట్రాక్ చేయడానికి ఖచ్చితంగా లేదు. బయట 1000, 2000, 5000 వరకు కూడా అమ్మారు. అవన్నీ కూడా పక్కా టికెట్ ప్రైజెస్. సో అవి కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. సో ట్రేడ్ లెక్కల్లోనే 145 కోట్ల నెంబర్ తెచ్చుకుంది దేవరా ఫిల్మ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఒక సినిమాని బుక్ చేసుకోవడానికి బుక్ మై షో ఒకటే సోర్స్ కాదు. పేటిఎం, పీవీఆర్, ఐనాక్స్ అండ్ నేషనల్ చైన్స్ ఇలా చాలా వరకు వాళ్ళ ఓన్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఆఫ్లైన్ టికెట్స్. ఇన్నున్నా కూడా ఒక మాస్ హీరో మూవీ డే 1 100 కోట్లు కలెక్ట్ చేయలేకపోయిందని చెప్తున్నారంటే ఇదైతే వాళ్ళ పిచ్చనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి ఒక పాన్ ఇండియా హీరో మాత్రమే ఉండాలేమో. ఎన్టీఆర్ అనే హీరో RRR మూవీతో ఆల్రెడీ ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లాడు. జపాన్ లో టాప్ మార్కెట్ ఉన్న హీరో. ఇలాంటి టైంలో యునైటెడ్ టాలీవుడ్ అసలు గుర్తే రాదు. దీన్ని ఇలానే ఊరుకుంటే నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ పుష్ప అండ్ హరియర్ వీరమల్లు సినిమాలకు కూడా నెగిటివిటీ గట్టిగా ఉంటుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఈ యునైటెడ్ టాలీవుడ్ అనే ముసుగు తీసేస్తూ సినిమా బాగుంటే బాగుందని, బాలేకపోతే బాలేదని చెప్తే చాలు.
లిటరలీ దేవర నాకు నచ్చిందని చెప్తే కామెంట్ సెక్షన్ లో తిట్టారు కూడా. ఎవరని చెప్పినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే రివ్యూ అనేది ఒక పర్సనల్ ఒపీనియన్ అండ్ దట్స్ ఇట్. ఇంకా దీనిపై ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఈ యునైటెడ్ టాలీవుడ్ మూవీని ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ చేసి మీ ఫేవరెట్ హీరోని మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.